ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ పరుగులు తీసింది. బీజేపీ సీనియర్ నాయకులు ముందుండి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పర్యవేక్షణలో సీనియర్ నాయకులు సన్మానాల మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటించారు. కాషాయ నేతలంతా జై బీజేపీ నినాదాలతో మారుమ్రోగిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు చిన్నారులతో సరదాగా గడుపుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అసంతృప్తిగా ఉన్న పనుల పట్ల కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందేనని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిందంటూ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనపై ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో. చేస్తావు ఇంకా నన్ను ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 2 ట్యాంకులు శాంక్షన్ అయినాయి కదా, చాలా ప్లేసులు ఒక్కొక్క దగ్గర ఇచ్చారు. ఎన్నో నేను దగ్గర ట్యాంకులు కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది నాకు అలా మొత్తం డీటెయిల్ ఇవ్వండి. ఎంత సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 2 చోట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. రామ్నగర్తో పాటు సికింద్రాబాద్ చిలకలగూడ కింది బస్తీలలో అంగన్వాడీ కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. ఏదైనా సమస్యలున్నాయా, ఇంకా ఏమైనా చేయవలసి ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందని, నిధులు కేటాయించి మెరుగైన విద్యను అందించేలా కృషి చేయడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్లకు కిషన్ రెడ్డి సూచించారు. కిషన్ రెడ్డి పర్యటనలో అంగన్వాడీ కేంద్రంలో పలు సమస్యలు నెలకొనడంతో పాటు పనులు పూర్తి కాకపోవడం పట్ల సంబంధిత కాంట్రాక్టు తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి పర్యటన ఉన్న సమయంలో తప్పనిసరిగా కాంట్రాక్టర్ వెంట ఉండాలని సూచించారు. భారతదేశంలో అంగన్వాడీ కేంద్రాలకు అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, బస్తీలు గ్రామాలలో బీద మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచి విద్య యొక్క ఆవశ్యకతపై చైతన్యం కల్పిస్తూ అవసరానికి అనుకూలంగా అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. చిన్నారులకు చాక్లెట్లు అందజేస్తూ విద్యాబోధనపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీవీలు, ఫ్యాన్లు, స్టోరింగ్, కలరింగ్, పెయింటింగ్ పనులు, నీటి సౌకర్యం, యూనిఫామ్ బ్యాగ్స్ తదితర సౌకర్యాలను అందించడం జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దశల వారీగా అంగన్వాడీ కేంద్రాలను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలే కాకుండా బస్తీ దవాఖానాలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలను అందిస్తున్నామన్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని రకాలుగా ఆటలు, పాటలు, విద్య, నైపుణ్యము, మరి ఆ దిశలో వాళ్ళని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంగన్వాడీలను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం దేశమంతా చేపట్టాము. ఇక రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడేలా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కిషన్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందని, అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎందుకు నెరవేర్చడం లేదంటూ ప్రశ్నించారు. సికింద్రాబాద్ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు సైతం జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేక రోడ్డు వెడల్పు పనులు జరగడం లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిధుల కొరతతో జీహెచ్ఎంసీ కొట్టుమిట్టాడుతుందని విమర్శించారు. భూసేకరణ చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని, దీంతో రోడ్డు వెడల్పు, నాలా అభివృద్ధి పనులు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయని కిషన్ రెడ్డి అన్నారు. నేను రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మరి 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఎందుకు ఆర్టీసీ సమస్య ఒక్క అడుగు కూడా ముందుకు కాలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉద్యోగస్తుల సేవలు మరింతగా పెరిగాయి, బాధ్యత కూడా పెరిగింది. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కిషన్ రెడ్డి పర్యటనలో భాగంగా మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పలుచోట్ల స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన వెంట ఉండే కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు. మహంకాళి జిల్లాకు చెందిన బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా కిషన్ రెడ్డి వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవడప్ప సొమ్మని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ మాజీ మంత్రి తలసాని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మీతో చేత కాకపోతే మా వల్ల కాదని ఒప్పుకోండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చేయాలో మేము చేసి చూపిస్తామంటూ భరోసాను అందించడంతో పాటు ఆర్టీసీ కార్మికుల పక్షాన నా ఫుల్ సపోర్ట్ వారికేనంటూ స్పష్టం చేశారు. వికారాబాద్ లో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వద్దు, టెంట్ హౌస్ సామాను అసలు ఇవ్వద్దంటూ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే డీజీపీ ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోను వెంటనే కాంగ్రెస్ పార్టీ
పెట్టిన మేనిఫెస్టోను వెంటనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగించడంతో ఈ రోజు ఆర్టీసీ బస్సును డిపోల నుంచి కదలకపోగా ఇక ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు కాస్తో కుస్తో ప్రైవేటు డ్రైవర్లతో అధికారులు మహాలక్ష్మితో పాటు పలు సర్వీసులను నడిపించారు. రాణిగంజ్ పికెట్ కంటోన్మెంట్ లో సమ్మెను యథావిధిగా కొనసాగించగా రాణిగంజ్ లో ధర్నా చేస్తున్న కార్మికులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు పలికారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల హైదరాబాద్ రీజియన్ గౌరవ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో కలిసి ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతు తెలుపుతూ వారితో కలిసి ధనవంతుగా సంఘీభావం తెలియజేశారు. వారికి తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉందంటూ హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సెక్రటరీ ముట్టడి వరకు పరిస్థితి వస్తుందంటూ తలసాని హెచ్చరించారు. మా పార్టీ మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తుంది. వాళ్ళు పరిగేసి ఎక్కడి వరకు కొట్లాడితే మేము అక్కడ వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు ధోరణితో నీ ఉద్యోగం పోతుందని, లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటివి చూస్తే మేమే 2.5 సంవత్సరాల తర్వాత మేమే వస్తున్నాం. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాను. రాణిగంజ్ మద్దతు తెలిసిన అనంతరం వికారాబాద్ లో కొత్తగా పోలీస్ స్టేషన్ల పేరుతో జారీ అయిన ప్రెస్ నోట్ తో ఇక తలసాని అసహనం వ్యక్తం చేశారు. వికారాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు టెంటులు, టెంట్ హౌస్ సామాగ్రి ఇవ్వవద్దంటూ జారీ చేసిన నోటీస్ పై డీజీపీ సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ భవన్ లో డిమాండ్ చేశారు. మీరు మీ వాహన నంబర్ను తప్పుగా మార్చేశారా? అయితే జాగ్రత్త. చలాన్లు పడవద్దని నెంబర్ ప్లేట్లో అంకెలను మాయం చేశారా? అయితే మీకు శిక్ష తప్పదు. కొత్త బండే కదా అని నంబర్ ప్లేట్ వేయించకుండా చక్కర్లు కొడుతున్నారా? అయితే మీకు చలాన్ తప్పదు. పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని చక్కర్లు కొట్టేస్తున్నారా? ఇప్పుడు ఏ పోలీస్ కంటపడినా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏంటి, వాహనం నెంబర్ ప్లేట్ లేకపోతే మా అంటే చలాన్ వేస్తారు అంతే కదా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. మల్కాజ్గిరి ట్రాఫిక్ జోన్ 1లో సాగిన స్పెషల్ డ్రైవ్లో 450 మంది పట్టుబడగా 66 మంది వాహనాలు ఎప్పుడు అదే రీతిలో తప్పులు చేయడంతో ఛార్జిషీట్ దాఖలు చేయడమే కాదు ఇక కఠినంగా వ్యవహరిస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం వాహన నెంబర్ ప్లేట్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుందాం అనుకున్నారో ఇక మీరు పప్పులు కాలిసినట్లే. లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనం కనిపిస్తే చాలు వాహనం ఆపి ప్రస్తుత కేసులు బుక్ చేస్తున్నారు. అయితే చాలా మంది వాహనదారులు హెల్మెట్ పెట్టకనో, రాంగ్ రూట్లో ప్రయాణం చేయడమో, రూల్స్ పాటించకనో చలాన్ వచ్చేస్తున్న భయంతో నెంబర్ ప్లేట్ను వంచడమో లేక నెంబర్ ప్లేట్లోని అంకెలను తొలగించడమో చేస్తుంటారు. కొందరైతే ముందు నెంబర్ ప్లేట్ ఉంటే వెనక నెంబర్ ప్లేట్ను తొలగిస్తుండగా కొత్త వాహనం అంటూ కొందరు మొత్తంగా టీఆర్ నెంబర్ను సైతం తొలగించి తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇక కొందరైతే ఏకంగా వారి నెంబర్ ప్లేటుకు బదులుగా మరొక నెంబర్ ప్లేట్ను తొలగించి చలాన్ వారికే వెళ్తుందన్న ధీమాతో ఇక తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. నంబర్ ప్లేట్ మార్పిడిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ క్రిమినల్ కేసులు బుక్ చేస్తుండగా ఇక మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో చేసిన స్పెషల్ డ్రైవ్లో తిరుమలగిరితో పాటు పలు చోట్ల జరిగిన డ్రైవ్లో ఏకంగా ఒకే రోజు 400 మందికి పైగా వాహనదారులు పట్టుబడ్డారు. మొదటి తప్పు చేసిన వారికి చలాన్, రెండోసారి తప్పు చేసిన వారికి వార్నింగ్తో పాటు చలాన్ విధించిన పోలీసులు ఇక పదే తప్పు చేసిన వారిపై ఛార్జిషీట్ నమోదు చేయగా ఇక వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. వారి దృష్టిలో అది చిన్న తప్పులాగా కనిపించినా పలు చోట్ల జరిగిన నేరాల్లో నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాల్లోనే నేరస్తుల ప్రయాణం సాగుతుందంటూ పోలీసులు నిర్ధారించగా ఇక నెంబర్ ప్లేట్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. నిరంతరం ఈ డ్రైవ్ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఒక్క నెంబర్ ప్లేట్ విషయంలోనే కాకుండా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్లపై కూడా డ్రైవ్ను ట్రాఫిక్ పోలీసులు మొదలుపెట్టారు. భయపడే విధంగా హార్న్స్తో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనదారులపై ప్రత్యేకంగా నిఘా పెట్టి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుండగా ఇక చలాన్లతో సమాధానం ఇవ్వకుండా ఇక జైలుకు పంపేందుకు కూడా వెనకాడబోయేది లేదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మహిళా
బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలపై బీజేపీ మహిళా శక్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహిళల ఆగ్రహ యాత్రలో పెద్ద ఎత్తున మహంకాళి జిల్లా నుంచి మహిళలు తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కథం తొక్కారు. ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో మహిళామణులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది గొంతుకలతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల ఎదుగుదలకు అడ్డుకుంటున్న కాంగ్రెస్ పై వారు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడితే అడ్డుకోవడం పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున మహిళా ఆగ్రహ యాత్ర నిర్వహించారు. మహిళా మోర్చా సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేశారు. మోండా డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు మహిళా ఆగ్రహ యాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేక బస్సులో బీజేపీ పార్టీ కార్యాలయానికి కొంత దీపికా నరేష్ తమ అనుచర వర్గాన్ని తరలించారు. సికింద్రాబాద్ కొమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం వద్ద నుండి ర్యాలీని కొంత దీపికా నరేష్ ప్రారంభించారు. మోండా డివిజన్ నుండి వందలాది మంది మహిళలతో తరలి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ నిరసనను కొంత దీపిక తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వ్యాఖ్యలను నిరసిస్తూ మోండా డివిజన్లో మాజీ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగా నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ నుంచి ప్రత్యేక బస్సులో మహిళా మోర్చా నాయకులతో కలిసి మహిళల ఆగ్రహ యాత్రలో పాల్గొన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ మహిళలకు ఏదైతే రిజర్వేషన్ ప్రవేశపెట్టాలో పెట్టలేదు. మరి ఆ యొక్క పుణ్య కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే దాన్ని అమలు చేయకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. మళ్ళీ కంటోన్మెంట్లో ప్రత్యేకంగా కాషాయ దళం తరలి వచ్చింది. మహిళలతో పాటు నాయకులు సైతం వార్డుల వారీగా తరలివచ్చి మహిళా మోర్చా నాయకులకు మద్దతుగా నిలిచారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ నినాదాలు చేశారు. మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్, కన్వీనర్ వినోద్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ విశాలినితో పాటు పలువురు పాల్గొని కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ఇల్లు అబ్జెక్షన్ చేసిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు మహిళా శక్తి అంతా బయలుదేరింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే ఓటుతోనే అంటే మహిళా శక్తి ఏందో వాళ్ళు ఆ రోజు చూపిస్తారు. కాబట్టి బీజేపీ చేపట్టిన మహిళా ఆగ్రహ యాత్రకు సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ నుండి మహిళా మోర్చా సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ నేతృత్వంలో బీజేపీ కార్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని స్వరూప గౌడ్ తెలిపారు. మహిళా బిల్లును అడ్డుకొని మహిళా వ్యతిరేకిగా కాంగ్రెస్ నిలిచిందని స్వరూప గౌడ్ మండిపడ్డారు. అమీర్పేట్ డివిజన్ బల్కంపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 31వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహిస్తున్నారు. స్థానిక పరిసర ప్రాంతాలు వేద పండితుల మంత్రోచ్చారణతో ఆధ్యాత్మికమయంగా మారాయి. తెల్లవారుజాము నుండి ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మాజీ కార్పొరేటర్ సుమన శేషకుమారి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంతో మునిగి తేలారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుండడం పట్ల కమిటీ సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ను మాజీ కార్పొరేటర్ సుమన శేషకుమారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఆలయ చైర్మన్ ఫౌండర్ బొడ్డు కుమార్ గౌడ్, కమిటీ సభ్యులు అనిల్ కుమార్ గౌడ్, ప్రేమ్ కుమార్, దాసరి పద్మావతి, నాగమణి వేణుగోపాలాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. నాకు పబ్లిసిటీ అవసరం లేదు, నేను పబ్లిసిటీకి దూరంగా ఉంటాను. 24 గంటలు మెట్టుగూడ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం నా నైజం. నాకు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తెలియదు. అలాగని నేను ప్రజల్లో లేనట్టు కాదు.
ప్రజల గుండెల్లో ఉన్నానంటూ మెట్టుగూడ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ రాసురి సింతా తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మనాభ సహకారంతో మెట్టుగూడ డివిజన్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, నేటికి తాను చేసిన అభివృద్ధి చూసుకుంటే సంతోషం అనిపిస్తుందని రాసురి సింతా తెలిపారు. కార్పొరేట్ కాలం ముగిసిన అనంతరం ప్రజల్లో ఉంటూ డివిజన్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించడం జరుగుతుందని, ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినా పనులను పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని సునీత వెల్లడించారు. తాను సోషల్ మీడియాలో అంతగా ప్రచారానికి ఆసక్తి కనపరిచినని, మాజీగా ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎల్లవెల్లలా పనిచేస్తానని రాసురి సునీత తెలిపారు. డివిజన్ ప్రజల కష్టకాలంలో ముందుండి వారికి తోడు నీడగా నిలవడం జరుగుతుందన్నారు. రాత్రి సమయంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి పరిష్కారం కొరకు పరితపించే నాయకురాలని, పదవి లేకపోయినా ఎల్లవెల్లలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే తన ముందున్న లక్ష్యమని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు సైతం చురుగ్గా పాల్గొనడం జరుగుతుందన్నారు. ఆ భక్తుల ప్రయత్నం ఫలించింది. ఆలయానికి ఏమైనా చేయాలనే తపనతో ఉన్నవారు ఆలయ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నం చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో ఆలయానికి కావలసిన మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ తుకారంగేట ప్రాంతంలో ఉన్న పహాడీ హనుమాన్ దేవాలయానికి వాటర్ వర్క్స్ అధికారులు గురువారం మంచినీటి కనెక్షన్ ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మంచినీళ్లు లేక భక్తులు, ఆలయ సిబ్బంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. సీనియర్ నాయకుడు నక్కా మధు ప్రత్యేక చొరవ తీసుకుని పహాడీ హనుమాన్ దేవాలయానికి నల్లా కనెక్షన్ ఇప్పించాలని ఎమ్మెల్యే పద్మారావుకు పలుసార్లు విన్నవించారు. ఎమ్మెల్యే పద్మారావు అధికారులకు ప్రతిపాదన లేఖ పంపడంతో వాటర్ వర్క్స్ అధికారులు ఆలయానికి ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచినీటి కనెక్షన్ ను మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావుకు వాటర్ వర్క్స్ ఏఈ శ్రీకాంత్ కు కృతజ్ఞతలను నక్కా మధు తెలిపారు. మంచినీటి పైప్ లైన్ కనెక్షన్ పనులను నక్కా మధుతో పాటు ఆయన టీం సభ్యులు పరిశీలించారు. ప్రతిరోజు ఆలయం వద్ద హనుమాన్ దీక్షలో పలువురు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవాలయ సన్నిధానంలో ఉంటున్నారు. మంచినీరు అందుబాటులోకి రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి సమస్యలను పరిష్కరించేలా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శిల్పాచారి కృషి చేస్తున్నారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ సహకారంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేలా శిల్పాచారి ముందుకు సాగుతున్నారు. మెట్టుగూడ డివిజన్ అమలు బస్తీలో బోరు మరమ్మతులకు వచ్చింది. స్థానికంగా నెలకొన్న సమస్యను శిల్పాచారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆదం సంతోష్ సహకారంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కలిసి గురువారం బోరు పరిశీలించారు. వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు శిల్పాచారి తెలిపారు. మీరు నల్లాలకు మోటార్లు పెడుతున్నారా? నీటి ప్రవాహం తక్కువగా ఉందని మోటార్లతో గుంజేస్తున్నారా? అయితే జరభద్రం. నగరంలో జలమండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు తప్పవని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్లో జలమండలి అధికారులు గురువారం తెల్లవారుజామున తనిఖీలను నిర్వహించారు. 17 మోటార్లను జలమండలి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా మోటార్లు బిగిస్తే శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో దేశభక్తిని చాటి చెప్పేలా భారీ ర్యాలీని బీజేపీ నాయకులు నిర్వహించారు. పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని బుధవారం రాత్రి మురళీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారసిగూడ చౌరస్తా నుండి సీతాఫల్ మండి చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమరవీరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి పాల్గొన్నారు. సీనియర్ నాయకులు రాజమల్ల కృష్ణమూర్తి, ప్రభుత్వ భాస్కర్, గిరి, అంబాల రాజేశ్వరరావు, మేకల కీర్తి, హర్ష కిరణ్, హనుమంతు ముదిరాజ్, కుమారస్వామి, ముఠా గణేష్, సతీష్, వనవాల శ్రీనివాస్ తో పాటు యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పెహల్గాన్ ఉగ్రదాడిని వారు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఉగ్రవాద వ్యవస్థలు కూకటి వేళ్లతో అంతమొందించాలని మేకల సారంగపాణి కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్, రవి ప్రసాద్ దంపతులు స్పీడ్ పెంచారు. డివిజన్ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులను కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తూ వస్తున్నారు. గత వారం రోజులుగా డివిజన్లో నెలకొన్న పలు సమస్యలపై జీహెచ్ఎంసీ ఉన్నత స్థాయి అధికారులను కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. బౌద్ధనగర్ డివిజన్, అంబేద్కర్ నగర్, పార్సిగుట్ట, సంజీవపురం, ఎల్ నారాయణ నగర్,
న్యూ అశోక్ నగర్, వారసిగూడ, ఈశ్వరీబాయి నగర్లో నెలకొన్న సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని రవిప్రసాద్ స్వరూప గౌడ్ దంపతులు అందజేశారు. భవనాల యొక్క నిర్మాణ, బాల్వాడి స్కూల్ నూతన నిర్మాణం, అశోక్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ 2వ అంతస్తు, అంబర్ నగర్ బస్తీ దవాఖానా, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కమిటీ హాల్, రహదారులు, వీధి దీపాలు తదితర సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను అధికారులకు అందజేయడం జరిగిందని రవిప్రసాద్ స్వరూప దంపతులు తెలిపారు. సికింద్రాబాద్ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగారపు నరేష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరేష్ కుమారుడు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి స్వయంగా నరేష్ నివాసానికి వెళ్లి పరామర్శించి వారికి ధైర్యాన్ని కల్పించారు. పార్టీ కొరకు పనిచేసే నాయకులను హక్కును చేర్చుకుని కష్టసుఖాల్లో సహకారకంగా నిలుస్తున్న కిషన్ రెడ్డికి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.